మీరిచ్చిన మందుల కారణంగా అవి 365 రోజులు ఎప్పుడు చూసినా ఆ నరాల్లోనే ఆకుపై టెస్టేసి కూర్చుని అది సన్నటి నరం అవడం చేత, వెంట్రుకంత నరం అవడం చేత ఈ షుగర్ మాలిక్యులు దాన్ని 100% నింపడం చేత ఆ ప్లేస్లో కూర్చుంది ఒక పేడ లాన్ ఎలా కొల్లబెట్టినట్టయిందో ఆ సన్నటి నరం వెళ్ళే మార్గాన్ని అది అలా కొల్లబెట్టేసినాయి. ఎప్పుడైతే మన కంటికి వెళ్ళే మార్గంలో కానీ, కిడ్నీకి వెళ్ళే మార్గంలో కానీ, కాళ్ళకి వెళ్ళే మార్గంలో ఉండే సన్నటి మైక్రోవాస్కులర్ నళాలు తరిమి తెచ్చి పెట్టబడిన షుగర్తో పూడుకుపోయి దీర్ఘకాలం పాటు ఈ ప్రక్రియ జరిగిందో అప్పుడు ఆ ఏరియా కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో ఆ ఏరియా నుంచి కంటికల మార్గం ఉంది, కన్ను బాగుంది, కన్ను పోయింది అంటాడు, రెటినోపతి అంటారు, డయాబెటిక్ రెటినోపతి. కంటికి వెళ్ళే మార్గంలో కూర్చున్న షుగర్ కారణంగా ఆ నరం పాడై తద్వారా అక్కడి నుంచి ఆక్సిజన్ బ్లడ్ సప్లై అందకాక అది డ్యామేజ్ అయ్యి కన్ను పోయింది. అలానే కిడ్నీకి వెళ్ళే మార్గంలో ఉండే సన్నటి నరాలు డ్యామేజ్ అవడం కారణంగా మీరు అవన్నీ దెబ్బతిని కిడ్నీకి వెళ్ళే రక్త ప్రసరణ అందక కిడ్నీ దెబ్బతింది, డయాబెటిక్ నెఫ్రోపతి. అలానే కాళ్ళకు కూడా గ్యాంగ్రీన్. మీ కేసు ఏంటంటే మీ బొగ్గులో నల్లబట్టడం కారణం కాళ్ళ దగ్గరికి వెళ్ళే సన్న నరాలు అది కూర్చున్న తర్వాత ఆ కిందకి రక్తం వెళ్ళదు కాబట్టి రక్తం వల్ల నరకం చచ్చిపోతుంది, మీకు అలానే చచ్చిపోయింది.